దేవుడికి మాత్రం సమయం లేదు, లోకానికి మాత్రం మొత్తం సమయం. లోకంతో స్నేహం, దేవుడితో వైరమని మీరు ఎరుగరా? ఈరోజు మనుషుడు ఎంతో దౌర్భాగ్య స్థితికి వెళ్తూ దేవుడు అంటే విలువే లేని జీవితాలు. ఈరోజు మనుషుడికి దేవుని సన్నిధిలో వచ్చేటప్పుడు కూడా గర్విష్టి. ఎంతో మంది ఆలయాల్లో ఏమి అలాంటి మీటింగ్లు ఏంటి, దేవుడి సన్నిధిలోకి వచ్చానంటాడు, ఇంకా ఫోన్ పట్టుకునే కూర్చొని అంటాడు. శాపం కాకుండా ఆశీర్వాదం ఉంటుందా? దేవుని ముందు వెళ్ళు, ప్రైమ్ మినిస్టర్ ముందుకు వెళ్ళు. ప్రైమ్ మినిస్టర్ అక్కడ మీ ఊరు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళు. మీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉంటే ఫోన్ పట్టుకుని కూర్చో. దేవుని దగ్గరికి వచ్చానంటాడు. ఇదే దేవుడు. ఐమ్ సారీ, నేను చెప్పే మాటలు కొంతమందికి బాధకరంగా ఉండొచ్చు. నేను ఎవరిని టార్గెట్ చేసి చెప్పట్లేదు, మీరు ఎవరు నాకు తెలియదు. కానీ ఉన్న సత్యం చెప్తున్నాను, ఎందుకంటే దేవుడికి బాధ కలిగించేది నాకు బాధ కలిగిస్తుంది. దేవుని ముందు తగ్గించుకొని వాడు ఎక్కడికి బాగుపడ్డాడు. దేవుని ముందు తగ్గించుకొని గౌరవించిన వ్యక్తిని దేవుడే హెచ్చిస్తాడు. ఈరోజు ఎంతమంది సమయంలో దేవుడు లేడు. ప్రార్థన చేసుకున్నా టైం లేదు, వాక్యం చదివే టైం లేదు, ఆలయానికి రాయ టైం లేదు. ఏం బాగుపడుతుంది జీవితం? ఏం మారుతుంది కుటుంబం? నా కుటుంబం పాడైపోయింది, నా భార్య పారిపోయింది, నా బిడ్డలు పాడిపోయారు. ఇదే దేవుడు కాకపోతే కావలి కాసేవాని ప్రయాస వ్యర్థం కదా? యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువాని ప్రయాస వ్యర్థం కాదా? ఈరోజు మనంతా నా తెలివి, నా శక్తి, నా సామర్థ్యత. ఒకరు అన్నారు, ఆలయానికి వచ్చి కూర్చుంటే ఎవడ కష్టపడతాడండి, ఎవడు ఉద్యోగం చేస్తాడండి. నువ్వు 10 గంటల లోకంలో ప్రయాసపడేదానికన్నా దేవుని సమయం దేవుని దగ్గర పెట్టి నువ్వు కష్టపడి చూడు. ఇస్సాకు కోసినట్టు 100 రెట్ల ఫలం చూస్తావు.